ఆ తరంలో దాదాపు తెలుగు ఇండస్ట్రీ 2 కళ్ళని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అనేవాళ్ళు. ఆ, ఆ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి సినిమాల్లో ఎక్కువ కనిపించేవారు కదా మీకు? అవునండి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ సినిమాల్లో ఆ రోజుల్లో సెలక్షన్స్ అట్లానే ఉండేవి. రెమ్యునరేషన్ ఆర్టిస్టులు రెమ్యునరేషన్స్ చాలా తక్కువ అండి. మొన్నటి వరకు కూడా మరి అంత పెద్ద హీరోలకి ఇద్దరికి కూడా 60,000 కదండి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లోనూ. ఇద్దరికి రామరావు, నాగేశ్వరరావు గారికి 60,000 అసలు. ఆ తర్వాత కదా మన ఈ సినిమా వచ్చిన తర్వాత కదా రామారావు గారి రెమ్యునరేషన్ 20 లక్షలకి వెళ్ళిపోయింది. ఒక పెద్ద సినిమా ఒకటి హిట్ అయింది చూడండి. అంతవరకు ఇద్దరికి 60,000 చాలా పెద్ద అమౌంట్. అవునండి. ఓకే. నాకే బండరాముడి సినిమాకి వచ్చి ఇచ్చింది ఎంత మొత్తం కలిపి 750 రూపాయలు ఇచ్చారు. మరి ఆ 750తోనే నేను సంసారం స్టార్ట్ చేశాను. గ్రేట్ అండి. అవును, చాలా తక్కువ కదా అప్పట్లో. బియ్యం వచ్చి రూపాయికి కిలో అనేవాళ్ళు కదా తమిళ్లో. పడి బియ్యం కిలో కన్నా ఎక్కువ రూపాయి పెడితే వచ్చేవి. మాంసం ఎంత ఉండేది? రూపాయి కూడా ఉండేది కదా కిలో మాంసం. ఓకే. ఒక పావలా పెట్టి పావు కిలో తెచ్చుకుంటే మా ఇద్దరికి చాలు. అన్నీ అంతే. ఓకే. ఒక 50 రూపాయలు బజార్కి తీసుకెళ్తే ఈ కూరలు గీరలు ఉప్పు పప్పు అన్నీ వచ్చేవి ఇంటికి. ఓకే. ఇప్పుడు అవి లేవు కదా. అదండి, మీరు రావడం కూడా ఎర్లీ ఏజ్లోనే వచ్చారు. మీరు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఆ టైంలో ఎంటర్ అయిన వాళ్ళకి ఏంటంటే నాకు ఈ క్యారెక్టర్ అయితే నేను చేస్తాను, నాకు హీరోయిన్ అవ్వాలనో లేకపోతే పలాని క్యారెక్టర్ డిమాండ్ ఉంటేనే నేను చేస్తానో ఇలాంటి డిమాండ్ చేసే పొజిషన్ మీది. ఎందుకని మీరు ఎక్కువ అట్లాంటి క్యారెక్టర్? లేదండి, నాకు ఎందుకో వెనకాల సపోర్ట్ ఎవరో లేరు ఫస్ట్. ఓకే. మనకి సపోర్ట్ లేరు, మన కోసం తిరిగే వాళ్ళు లేరు. మనం ఇక్కడ బతకాలి. ఓకే. బతకాలి కాబట్టి మనం ఏ వేషం వచ్చినా వేసేదాన్ని. డ్రామాలు వదలలేదు, డ్రామాలు వేసేదాన్ని. సర్వైవల్ కోసం తప్పలేదు. అందువల్ల తప్ప దాని మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ మాత్రం ఏం లేదు. ఇది ఒక జాబ్ చేసుకుంటున్నాను. నిశ్చింతగా ఏదో ఒక జాబ్ మనకు దొరుకుతుంది, జాబ్ చేసుకుంటున్నాను అంతవరకే తప్ప ఇంకా పై ఆలోచనలు ఎప్పుడూ నాకు రాలేదు. నేను హీరోయిన్ అవ్వాలి, ఆ లెవెల్లో ఉండాలి అనేది లేదు. మీకు బాగా గుర్తింపు తెచ్చింది ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత, ఈ సినిమా పడిన తర్వాత నాకు కాస్త నిలదొక్కున్నాను అనుకుని చెప్పుకోవాలనుకుంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారమ్మా? శంకరాభరణమే చెప్తాను నేను. శంకరాభరణం. ఎందుకంటే శంకరాభరణంలో ఆ చిన్న క్యారెక్టర్ కూడా మంచి పేరు తెచ్చింది. తర్వాత వెంటనే వరుసన మంచి మంచి సినిమాలు, సీతాకోకచిలుక, సప్తపది. అవును, సీతాకోకచిలుక అల్టిమేట్. సప్తపది ఇవన్నీ పడ్డాయి మంచి క్యారెక్టర్స్. ఓకే. నిజంగా ఏడిది నాగేశ్వరరావు గారు సీతాకోకచిలుక ఆ క్యారెక్టర్ ఇవ్వడం గొప్ప విషయం. అది సంగీతం టీచర్ క్యారెక్టర్ కదా? అవునండి. హీరో మదర్గా సంగీతం టీచర్ క్యారెక్టర్. అద్భుతం క్యారెక్టర్ అది. అక్కడ ముట్టం బీచ్లో చేశారు అది. ఓకే. నాగర్కోయిల్లో. అంతే. సినిమా మొత్తం కూడా బీచ్ పక్కనే తిరుగుతుంటారు. భారతరాజా గారు. ఇప్పటికీ ఆ సినిమాలో మీ డైలాగ్ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. జగ్గయ్య గారు మీకు మధ్య కాన్వర్జేషన్ చర్చి ముందు జరిగింది. ఏంటమ్మా మీరు బ్రాహ్మణులు అయితే చర్చి ముందు వచ్చి మొక్కుతున్నారైందని జగ్గయ్య గారి డైలాగ్ ఏదో ఉన్నట్టుంది. మీరు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ చాలా మంది గుర్తుండిపోయింది. భయంతో ఉన్నడికి దేవుడితో పని ఏ దేవుడు అయితే మొక్కడానికని. అంటే ఆ టైంలో నటించినటువంటి ఆర్టిస్టులకి ఒక డిసిప్లిన్ ప్లస్ అంకిత భావం ప్లస్ ఇంకొకటి చాలా గుర్తింపు ఉండేది. అవునండి. మీరు చూసుకుంటే మీరు ఇప్పుడు జగ్గయ్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి జగ్గయ్య గారు కానీ లేకపోతే నాగభూషణం గారు కానీ వీళ్ళందరితో రాజబాబుతో కానీ వీళ్ళందరి కాంబినేషన్స్లో ఉండేవి కదా మీ క్యారెక్టర్ కూడా. ఇప్పటికి తలుచుకుంటే ఏమనిపిస్తుంది అండి, అలాంటి ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు కదా? అవును, నాగభూషణం గారు నాటకాలు వేశాను నేను. రక్త కన్నీరు నాగభూషణం గారితో. రక్త కన్నీరు నాటకం దగ్గర ఒక 1000 నాటకాలు వేసుంటాను నేను. ఓకే. ఆయనతో పాటు. హీరోయిన్ క్యారెక్టర్ ఆయన పక్కనే. ఓకే. అది తమిళ్లో ఎంఆర్ రాధా గారు వేశారు కదా, ఆ క్యారెక్టర్ ఆయన వేశారు. ఎంఆర్ రాధా గారి వైఫ్ క్యారెక్టర్ నేను వేశాను. గ్రేట్ అండి. మీకు నాటకాల నుంచి ఇటు సినిమాకి వచ్చేసరికి సినిమాకి నాటకానికి డిఫరెన్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారమ్మా? డిఫరెన్స్ అంటే నాటకం కష్టపడి నేర్చుకుంటాం, మన మైండ్లో ఉండిపోతుంది. మనం బాగా చేస్తే మన ఎదురుగానే చప్పట్లు కొడతారు ఆడియన్స్, మనల్ని అభినందిస్తారు. ఆ సంతోషంతో మనం ఉప్పొంగిపోతాం అన్నమాట. ఆన్ స్పాట్. ఇది మనకు అలాగ ఉండదు, ఎలా చేసామో తెలీదు. ఒక్కోసారి డైరెక్టర్ మొహం చూస్తే ఓకే మనం బాగా చేసాం అనిపించేస్తుంది. కొంతమంది దర్శకులు ఉన్నారంటే మనం ఎంత బాగా చేసినా కూడా మొహంలో ఏమీ కనిపించదు అన్నమాట. అలాగా కనిపెట్టేయచ్చు. ఇది డైరెక్ట్గా మనుషుల్ని అప్రిషియేట్ చేయడం కదా స్టేజ్ అంటే. అందువల్ల స్టేజ్కే నేను ఎక్కువ విలువ ఇచ్చేదాన్ని.